కాంగ్రెస్ ఎత్తుని పై ఎత్తుగా ఎక్కుపెడుతోంది టీఆర్ఎస్. జానా కామెంట్స్ తో కాంగ్రెస్ నేతల విమర్శల్ని తిప్పికొడుతోంది. ఇప్పటికే కన్ఫ్యూజన్ లో పడిపోయిన కాంగ్రెస్ ను మరింతగా పరేషాన్ చేసేందుకు స్కెచ్ గీసింది. అనవసర విమర్శల్ని మాని అందరూ జానా బాటలో నడవాలన్నారు ఎంపీ కవిత. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు ఎత్తుపై కాంగ్రెస్ లోని గందరగోళాన్ని టీఆర్ఎస్ ఫుల్ గా వాడుకుంటోంది. 148 మీటర్ల ఎత్తుపై సర్కార్ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. అయితే ఎత్తు కాదు కదా, అసలు ఒప్పందమే చేసుకోలేదని క్లియర్ కట్ ఇచ్చారు జానారెడ్డి. 152 మీటర్లకు మేము ప్రతిపాదించున్నాం. 152 ప్రతిపాదిస్తే ఈ రాష్ట్రానికి ఈ ప్రాజెక్టు ద్వారా ఉపయోగం అనేటువంటి భావన గత ప్రభుత్వానికి ఉన్నది. కానీ 152 మీద ఫైనల్ ఒప్పందం కాలేదు, అది వాస్తవం. జానారెడ్డి కామెంట్స్ తో కాంగ్రెస్ పై రివర్స్ అటాక్ చేస్తోంది టీఆర్ఎస్. తుమ్మిడిహట్టిపై ఒప్పందమే లేకుండా ఎత్తు ఎక్కడికెళ్లొచ్చిందని విమర్శించారు ఎంపీ కవిత. ప్రాజెక్టుపై నిజాలు చెప్పినందుకు కృతజ్ఞతలు చెప్పారు. హస్తం నేతలు జానారెడ్డిని ఫాలో కావాలని సూచించారు కవిత. పెద్దలు జానారెడ్డి గారు నిష్పక్షపాతంగా బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ ఎటువంటి అగ్రిమెంట్ చేసుకోలేదు 152 మీటర్ల మీద అని చెప్పి ఆయన రాజకీయాలకు అతీతంగా పెద్ద మనిషిగా మరి వాస్తవాలను బయటపెట్టి తెలంగాణ ప్రజలను ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా కాపాడినరు. లోవర్ పెన్గంగా ప్రాజెక్ట్ని చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలేదు, రాజశేఖర్ రెడ్డి గారు పట్టించుకోలేదు, ఏ ఒక్క ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. కాబట్టే మరి ఆదిలాబాద్ జిల్లాలో ఇంతవరకు కూడా మంచి వాటర్ ప్రాజెక్ట్స్ రాక కలగానే మిగిలిపోయింది. అక్కడ భూములు కానీ అక్కడ రైతులు కానీ ఇంకా నీళ్ల కోసం ఎదురు చూసే పరిస్థితి ఉన్నది. తుమ్మిడిహెట్టి దగ్గర 148 మీటర్ల ఎత్తుకే మనం ఒప్పందం చేసుకున్నాం. ఎప్పుడైతే ప్రాణహిత ప్రాజెక్టు మొదలుపెట్టినో అప్పటి నుండి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు, ప్లీజ్ కన్సిడర్ టు చేంజ్ దిస్ లొకేషన్ అని సిడబ్ల్యూసి పలుమార్లు రాసినా కూడా అప్పుడున్నటువంటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదంటే వాళ్ళకు నీళ్ళిచ్చే ఉద్దేశం లేదు. మరి ఆయన అధిష్టానం అమరావతిలో ఉన్నది కాబట్టి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మ్యాప్ చూసేటట్టున్నాడు ఆయన. పాపం ఆయన ఎప్పుడైనా ఒకసారి తెలంగాణ మ్యాప్ తెప్పించుకొని చూడమనాలి. ఎందుకంటే మేడిగడ్డ అనేది తెలంగాణకు మహారాష్ట్రకు బార్డర్లో ఉంటుంది. మరి మహారాష్ట్రకు తెలంగాణకు బార్డర్లో ఉంటే మహారాష్ట్రంతో ఒప్పందం చేసుకోకపోతే చంద్రబాబు నాయుడుతో ఒప్పందం చేసుకుంటాం మనం ఏమన్నా. ఇక రేవంత్ రెడ్డి గారు మాట్లాడంగానే మరి మా వర్క్ లేని ప్రెసిడెంటే మాట్లాడితే నేనెందుకు మాట్లాడద్దు అనుకొని మన ఎల్రామ్ నాన్న ఇంకో ఉత్తరం రాసిండు. మీలాగా తెలంగాణను ముంచి ఆంధ్రకు పోలవరం కట్టుకోవాలి, మహారాష్ట్రాన్ని ముంచి మనం ఇక్కడ ప్రాజెక్టు కట్టుకోవాలి అనేది కాదు. మహారాష్ట్ర బాగుండాలి, తెలంగాణ బాగుండాలి, ఆంధ్ర బాగుండాలి అనే పాలసీ మాది. దయచేసి ఇటువంటి తలతోకలేని లెటర్లు రాయకండి. కేసీఆర్ గారు పోయి మహారాష్ట్రలో ఒప్పందం చేసుకొని వస్తే ఇక్కడ లక్ష్మణ్ గారు పెద్ద పెద్ద పోస్టర్లు పెట్టుకున్నారు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. మరి ఇదేం పార్టీ తత్వం నాకు అర్థమైతలేదు. లక్ష్మణ్ గారు మీరు పెట్టాల్సింది ఇవి కాదు, మీరు పెట్టాల్సింది ఏంటంటే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కేసీఆర్ గారు సంతకాలు పెట్టి క్లియర్ చేసుకుని వచ్చిండ్రు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకి నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ తీసుకురావాల్సిన బాధ్యత తెలంగాణకు సంబంధించిన భారతీయ జనతా పార్టీ మీద ఉంటుంది. లేదంటే మీరు అది చేయలేకపోతే పాలమూరు ఎత్తిపోతల పథకానికి నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ తీసుకురండి. ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతల్లోనే అవగాహన లేదని కౌంటర్ అటాక్ చేస్తోంది గులాబీ దండు. కాంగ్రెస్ నేతల్లోని కన్ఫ్యూజన్ ని అడ్వాంటేజ్ గా మార్చుకుంటోంది గులాబీ దళం. నేతల్లోని గందరగోళాన్ని కవరింగ్ చేయలేక కలవరపడుతోంది కాంగ్రెస్.